కనపడలేదు. పెద్దగా డిస్టర్బెన్స్ ఏం లేదు, కాకపోతే కొంచెం గ్యాంగ్లు ఎక్కువ ఉన్నాయి. టైం ఉంది సన్సెట్కి. సన్నీ బాయ్ ఇంకా పైన ఉన్న మరి ఇంకా మళ్ళీ వెళ్ళలేదు అటుకొచ్చి. వాబ్బా చాలా క్లోజ్ కాల్. సో వాట్సాప్ గైస్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్ ఈరోజు వచ్చేసి ఒక చిన్న క్యాజువల్ రైడ్. ఎందుకంటే మనం వ్లాగ్ పెట్టి 10 days అయిపోతుంది, ఒక్క వ్లాగ్ కూడా చేయలేదు. సో ఈరోజు అయితే ఒక చిన్న క్యాజువల్ రైడ్ అయితే వేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే మనం మన బీచ్ రోడ్లో అయితే ఉన్నాం అనమాట. సో బీచ్ రోడ్కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. సో ఫిషింగ్ హార్బర్ అది. సో క్లైమేట్ వచ్చేసి కొంచెం క్లౌడీగా అయితే ఉంది, వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ దేవుడిని కోరుకుంటున్నాను కాసేపు అయితే వర్షం పడకుండా ఉండాలని చెప్పేసి. సో ఇది మన MT-15 బీచ్ రెడీగా ఉందన్నమాట ఇక్కడ. సో మనం ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్దాం. బట్ దానికంటే ముందు ఏంటంటే మన ఛానల్కి ఎవరికైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మన వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. సో గైస్ ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఏం లేదు, జస్ట్ అలా ఫిషింగ్ హార్బర్లోకి వెళ్దాం. వెళ్ళి కాసేపు తిరిగి బీచ్ రోడ్కి అయితే వెళ్దాం. క్లైమేట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, లెట్స్ గో. ప్రస్తుతానికి అయితే సెప్టెంబర్లో ఒక రైడ్ అయితే ఉంది. అది ఏంటనేది అప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదు. సో నాది కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఈ క్లియర్ అయితే రైడ్ అయితే పక్కా చేస్తాం. సో ఇది వచ్చేసి మన ఫిషింగ్ హార్బర్. ఏంది మొత్తం అంతా చూడండి, కిందంతా వాటర్, అది కూడా బ్లాక్ చేపల స్మెల్. మనకి చేపల స్మెల్ పడిద్ది, బట్ ఎంత స్మెల్ ఒకేసారి కొడుతుంటే అదొకలా ఉంది. సో ఇవన్నీ ఇక్కడైతే మొత్తం బోట్స్ అయితే ఉంటాయి, ఫిషింగ్ బోట్స్ మొత్తం చూడండి, మొత్తం అంతా ఫిషింగ్ బోట్స్. సో సాయంత్రం కదా, అందుకే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఎంత ఉంది. సో చూడండి, సో ఇన్ని రోజులకి మనమైతే ఈ హెల్మెట్ తీసుకున్న తర్వాత నాకైతే కంఫర్టబుల్గా డ్రైవ్ చేయగలుగుతున్నాను బండిని. సో నీట్గా ఏ ఇబ్బంది లేకుండా అయితే డ్రైవ్ చేయగలుగుతున్నాను. సో మొత్తం ఈ లారీస్ అన్నీ కూడా మనకి ఈ మొత్తం ఫిష్ని తీసుకొని వస్తారు కదా బోట్లు వెళ్ళి, ఆ ఫిషెస్ మొత్తాన్ని అంతే మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనమాట. సో ఇక్కడ చిన్న ఫోటోషూట్ అయితే జరుగుతుంది. సో ఐ వాజ్ థింకింగ్ మన సెప్టెంబర్లో మన రైడ్ ఎలా జరుగుద్దా అని చెప్పి నాకైతే చాలా టెన్షన్గా ఉంది. సో వినోద్ వచ్చేసి బాగా మనకి తినేస్తున్నాడు మన బుర్ర. సెప్టెంబర్లో ఖచ్చితంగా రైడ్ ఇయ్యాలి అని చెప్పి. సో ఇది వచ్చేసి మన ఫిషింగ్ హార్బర్ అనమాట. ఈ మొత్తం అటు సైడ్ నేవీ షిప్స్ అయితే ఉంటాయి, బట్ మనకి అలౌ చేయరు లోపలికి. అంటే మరీ ఎక్కువ షిప్లు అయితే ఉండవు, 1-2 నేవీ షిప్లు అయితే వస్తూ ఉంటాయి కదా. సో అటైతే మనకి అలౌ చేయరు. ఇవన్నీ వచ్చేసి మనకి ఫిషింగ్ షిప్సే, మొత్తం అన్నీ కూడా ఫిషింగ్ షిప్సే. చూడండి, వీళ్ళు ఎవరో బోట్లోకి అయితే వెళ్తున్నారు, బట్ బోట్ వాళ్ళలో మరి ఎవరిదో ఎలమెంట్ ఇచ్చారో మనకు తెలియదు. పీస్ఫుల్గా ఉంటుంది, బట్ స్మెల్ కొంచెం కొడుతూ ఉంటుంది గట్టిగా. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ అలా బీచ్ రోడ్డుకి పోదాం. అలాగే కొన్ని విషయాలు చెప్పాలి మీతోని. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో. సో వీడియో ఎలా కనిపించింది అనేది లాస్ట్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. వాట్ ఏ సన్సెట్. సో ఇంకా టైం ఉంది. టైం వచ్చేసి 4:40 అయితే అవుతుంది. ఇంకా కొంచెం టైం ఉంది సన్సెట్కి. సన్నీ బాయ్ ఇంకా పైన ఉన్నాడు, కాసేపు కార్ నుంచి బాయ్ వర్షం పడకుండా. సో నా విండ్షీల్డ్ మీద వచ్చేసి మొత్తం వర్షమే ఉందన్నమాట. సారీ, వైజర్ మీద వర్షం చినుకులు అయితే ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఎంట్రీ మనం లోపలికి అయితే వెళ్ళకూడదు.
బాగుంది. ఈరోజు కొంచెం కొంచెం ఎండ లైట్గా వర్షం పడుతుంది. అలాగే మనకి ఈ వర్షంలో ఈ బీచ్ని చూసుకొని సిప్స్ చూస్తుంటే ఆ ఫీల్ వేరబ్బా, చెప్పలేను మీకు. అలాగే ఫైబర్ యూట్యూబర్ అనుకున్నాం కానీ అంత మంచిగా మనతో కలిసిపోయాడు, చాలా ఈజీగా కలిసిపోయాడు. మేము ఏదో ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేసాం అనమాట. మేము ఎప్పటి నుంచో ముందు నుంచే ఒక 2-3 years నుంచి ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఎలా ఉంటారు అలా అయితే బిహేవ్ చేసాం. ఫస్ట్ వచ్చిన వెంటనే స్టార్టింగ్ ఒక 2-3 hours అయితే కొంచెం ముగ్గురం ఇంట్రోవర్ట్స్. సో ఇంట్రోవర్ట్స్ లాగే బిహేవ్ చేసాం. సో తాతయ్య అంటే ఇలా అంటున్నాడు, కొంచెం భయపడ్డట్టున్నాడు. అది కొన్నాక డీజే ఆస్మా 3 యాక్షన్ 3 అనమాట. దాంతో అయితే వ్లాగ్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుంది, మన మొబైల్కి అసలు యాక్షన్ కెమెరాకి డిఫరెన్స్ ఏంటనేది అయితే చూద్దాం. సో యాక్చువల్గా చూస్తూనే ఉంటాం, డైలీ వ్లాగర్స్ దగ్గర ఉంటుంది, డిఫరెన్స్ చాలా ఉంటుంది. గోమాతలు ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. జై శ్రీరామ్. ఇక్కడ రాముడి టెంపుల్ అయితే ఉంది. జై శ్రీరామ్. 2.5K దాకా మనం వినోద్ అయితే రీచ్ చేయడం. మనం ఎప్పుడు మనకి ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారా? ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోకండి. సో మీరు ఈ సినిమా చూసారా? అది దెబ్బా సాయి ధర్మ తేజ్ పెళ్లి చేసుకోవద్దని షోలో బతికే సోబట్, అది ఈ బిల్డింగ్. దీని మీదే ఫస్ట్ లో స్టార్టింగ్ లో నుంచొని మనకి స్పీచ్ ఇస్తాడు. అంటే స్పీచ్ అంటే నుంచుంటే ఒక యాక్షన్ కెమెరా అయితే తీసుకోవాలి, మాక్సిమం ఒక యాక్షన్ కెమెరా, డ్రోన్ కూడా ఉండాలి మన దగ్గర. సో ఎందుకంటే డ్రోన్ షాట్స్ అయితే క్యాప్చర్ చేయాలి కదా. లదాఖ్ లో మాత్రం డ్రోన్ షాట్ లేకపోతే అస్సలు దరిద్రంగా ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. నేనైతే దగ్గరగా వెళ్ళాను అనమాట. పోర్షే జీటీ టర్బో కార్ ఏదో సంథింగ్ ఎల్స్ కార్ పోర్షే. సో నేను దాన్ని క్లోజ్గా అయితే చూడడానికి అయితే వెళ్ళాను. బట్ అది అన్ఎక్స్పెక్టెడ్గా క్లోజ్ కాల్ అయ్యింది కార్కి. సో జస్ట్ మిస్ అయితే అయ్యింది. సో దాన్ని వాళ్ళు అప్పుడే ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టడానికి Insta360 క్యాప్చర్ అయితే చేస్తున్నారు వీడియో. అందులో నేను పడ్డాను. అది ఆల్రెడీ 50K క్రాస్ అయిపోయింది వీడియో. సో ఇదే ప్లేస్ అనమాట, ఇక్కడే. సో ఆల్రెడీ వీడియో వచ్చేసి 50K అయితే క్రాస్ అయిపోయింది. చూపిస్తాను నా కోచింగ్ సెంటర్, చాలా బాగుంటుంది. 1 monthలోనే నేను చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకున్నాను. బట్ ఏంటంటే కరోనా రావడం వల్ల నేనైతే మరి ఇంకా మళ్ళీ వెళ్ళలేదు అట్లీస్ట్. వాబ్బా చాలా క్లోజ్ కాల్. సో ఆటో వాడు ఇలా వెళ్తున్నాడు, ఇటు ఎందుకు తిప్పుతుంది అమ్మ జీవితం. అసలు ఏమనాలో తెలియదు బ్రో ఆటో వాళ్ళని. ఇలాగ తిన్నగా పోతున్నాడు. ఒక్కసారి ఎడ్యుకేషన్ కొడితే నేను అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాను అది. సో వ్యూ చూడండి, వా 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 చాలా బాగుంది వ్యూ. వ్యూ వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ బీచ్, మనం బైక్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. పెద్దగా డిస్టర్బెన్స్ ఏం లేదు, కాకపోతే కొంచెం గ్యాంగ్లు ఎక్కువ ఉన్నాయి. సో మన గ్యాంగ్లో పెద్దగా పని లేదు కాబట్టి మంచిది. పిల్లలకి బాయ్ చెప్తున్నా, మనకైతే బాయ్ చెప్పట్లేదు.
అయ్యా మనకు టైం పట్టుకున్నా హెల్మెట్ అయితే పెట్టుకున్నాను బట్ మన దగ్గర లైసెన్స్ లేదు ఆపుతారు అనుకున్నాను జస్ట్ ఎలా అన్నాడు బట్ నేను వచ్చేసాను ఎందుకు అక్కడ ఆపమంటే మళ్ళీ ఇంకా హెల్మెట్ పెట్టుకున్నాం బట్ అడిగేది లైసెన్స్ నెక్స్ట్ సో మన దగ్గర అదే లేదనమాట ఇంక వచ్చేసాను ఇప్పుడు మనకి లైసెన్స్ అడిగినా పర్లేదు మన దగ్గర సారీ హెల్మెట్ పెట్టుకున్నాం కాబట్టి హెల్మెట్ అడగడు యాక్చువల్గా ఈ మధ్య ఏంటంటే హెల్మెట్ పెట్టుకున్నా సరే వదిలేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు బట్ మన దగ్గర లైసెన్స్ లేదు హెల్మెట్ పెట్టుకున్నాను కాబట్టి ఆఫీస్ లైసెన్స్ అడిగాడు అనుకో మనం బుక్ అయిపోతాం అక్కడ అందుకే నేను ఇంకా మరి నోటీస్ అంటున్నాను మొన్నటి నుంచి వైజాగ్ నుంచి తుఫాన్ చాలా భారీగా ఉంది సో ఈ 2 days నుంచే కొంచెం వర్షం అయితే తగ్గింది సో అలలు చూస్తే షాక్ అయిపోతారు అసలు వైపర్ బ్రో వచ్చాడు ఏంది భయ్యా ఎంత అలా వస్తున్నాయి మీ దగ్గర కెరటాలు అనేసి అడుగుతున్నాడు మనకి కొంచెం సో నన్ను ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మై 261 సబ్స్క్రైబర్స్ రీచ్డ్ ఐ లవ్ యూ సో మచ్ గైస్ సో ఇలాగే నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను సో ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ సో మచ్ ఓకే గైస్ ఇంకా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను ఇప్పటికే 3 సార్లు చెప్పాను ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్